Gurubhyo Namaha. Today class is matrices, class number 7. In previous classes, I told that 11 problems completed. Okay. Now I am going to explaining 12th problem. That means continuation of problems on operations of matrices. Okay. What is 12th one? The 12th problem is, the 12th question is, if A is equal to I 0 0 minus I, B is equal to 0 minus 1 1 0, C is equal to 0 I 0, then show that A square is equal to B square is equal to C square is equal to minus I, and B bit AB is equal to minus BA is equal to minus C. These two are the very most important bits. ఈ టైప్ ఆఫ్ బిట్సే మనకు అడగడానికి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏ 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ABCR స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ 2x2. వాట్ ఈజ్ I? I is a identity matrix. This identity matrix is 2x2 identity matrix. That means 1 0 0 1. ఆ 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎందుకు తీసుకోవాలి మనం? గివెన్ మ్యాట్రిసెస్ మూడు కూడా ఆర్డర్ 2x2 కాబట్టి. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలి? ఏ బిట్ ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఏని ఏ తోటి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ బీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి, బీని బీ తోటి మల్టిప్లై చేయాలి, సి స్క్వేర్ సిని సి తోటి మల్టిప్లై చేయాలి. ఆ మూడు వాల్యూస్ కూడా మైనస్ ఐ, అంటే దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 0 0 1 రావాలన్నమాట మనకి. ఓకే, ఆ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అది బాగా ఫాస్ట్గా చేయగలిగితే కనుక మనం తప్పులు లేకుండా ఇవి ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ బీ బిట్ ఏబీ క్యాలిక్యులేట్ చేయాలి, బీఏ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఏబీ వాల్యూ ఎప్పుడు కూడా మైనస్ బీఏకి ఈక్వల్ అవుతుంది, అంటే కాంపిటేటివ్లో సాటిస్ఫై అవ్వదు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్లో. ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీఏ అవ్వదు, అందుకని ఏబీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, మనం బీఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మైనస్ కామన్ తీస్తే మూడు కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. అవి క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ అయితేనే కానీ మనం జస్టిఫికేషన్ చేయలేం. ఫస్ట్ ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సొల్యూషన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, దట్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఏ? I 0 0 minus I into I 0 0 minus I, multiplying these two. ఈ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో మీకు తెలుసు. దట్ ఈక్వల్ టు I ఇంటూ I స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 0 0, నెక్స్ట్ I ఇంటూ 0 0, 0 ఇంటూ మైనస్ I 0, నెక్స్ట్ 0 ఇంటూ I 0 ప్లస్ మైనస్ I ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ప్లస్ మైనస్ I ఇంటూ మైనస్ I స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు I స్క్వేర్ 0 0 I స్క్వేర్. ఓకే, ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ వాట్ ఈజ్ I? I ఈజ్ ఏ ఇమేజినరీ నెంబర్. అంటే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏ నెంబర్ ఆఫ్ ది ఫార్మ్ A ప్లస్ IB ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్. హియర్ A అండ్ B ఆర్ రియల్ నెంబర్స్ అండ్ I ఈజ్ ఏ ఇమేజినరీ వాల్యూ. వాట్ ఈస్ ది ఇమేజినరీ వాల్యూ? దట్ I ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఓకే, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1ని మనం ఊహించుకున్నాం కాబట్టి ఒక నెంబర్, ఇది అసలు రియల్ నెంబర్స్కి నెంబర్ ఉండదు కాబట్టి ఈ నెంబర్ని మనం గెస్ చేసాం కాబట్టి దీనికి ఇమేజినరీ నెంబర్ అని పేరు పెట్టామన్నమాట. అంటే I ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1, స్క్వేరింగ్ చేస్తే I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఈ వాల్యూని ఎందుకు గెస్ చేసుకోవాల్సి వచ్చిందంటే లెట్ us కన్సిడర్ వన్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. విచ్ వాల్యూ సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్? రియల్ నెంబర్స్లో ఏ వాల్యూ దీన్ని సాటిస్ఫై చేస్తుంది? ఏ వాల్యూ కూడా సాటిస్ఫై చేయట్లేదు. అంటే రియల్ నెంబర్స్ మొత్తంలో మనకి ఇన్ఫినిట్ నెంబర్స్ ఉన్నాయి, ఏ నెంబర్ తీసుకొచ్చి ఇందులో సాటిస్ఫై చేస్తుంటే సాటిస్ఫై అవ్వట్లేదు. అప్పుడు ఎక్స్ ప్లేస్లో -1 రాయండి, -1 హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసిన +1 హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవ్వట్లేదు. సో రూట్ ఆఫ్ -1 సాటిస్ఫై అవుతుంది అన్నమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. మరి ఇది రియల్ నెంబర్స్లో లేదు, అందుకని రియల్ నెంబర్స్ని ఎక్స్టెన్షన్ చేయవలసి వచ్చింది. ఎక్స్టెన్షన్ చేయవచ్చినటువంటి కొత్త సెట్ ఏంటంటే కనుక కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. దీన్నే ఫాదర్ ఆఫ్ ది నెంబర్స్ అని కూడా అంటారన్నమాట. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ సెట్ని దీనికి మించినటువంటి నెంబర్ సిస్టమ్ కంటే ఇంక పెద్ద లేదన్నమాట ఇదే, అందుకని దీన్ని ఫాదర్ ఆఫ్ ది నెంబర్స్ అంటారు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్. సో దిస్ వాల్యూ గెస్సింగ్ ఎక్కడి నుంచో మనం ఊహించుకున్నాం కాబట్టి ఈ వాల్యూని ఇమేజినరీ వాల్యూ అంటాం. అందుకని దీన్ని ఎలా ఇండికేట్ చేసామంటే I తోటి ఇండికేట్ చేసాం. వాట్ ఈస్ ది ఇమేజినరీ వాల్యూ? ఇమేజినరీ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు రూట్ -1, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. రైట్ హియర్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 0 0 -1. దిస్ ఈజ్ ది వాల్యూ. దిస్ వాల్యూ టేక్ కామన్ -1, దట్ ఈక్వల్ టు 1 0 0 1. మొత్తం ఎంటైర్ మ్యాట్రిసెస్లో మైనస్ కామన్ తీస్తే -1 0 0 1. వాట్ ఈస్ దిస్ వాల్యూ? దిస్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దట్ ఈక్వల్ టు -I.
A square is equal to A into A. After multiplication we get this one. Take common minus in this. Take common minus in this matrix, that equal to minus of 1 0 0 1, that equal to minus I. So మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో A square is equal to minus I. నెక్స్ట్ B square is equal to minus I. C square is equal to minus I. అలా మనం ప్రూవ్ చేయగలిగితే కనుక ప్రాబ్లమ్ ఈజ్ B bit is completed. ఓకే, నెక్స్ట్ నేను B square క్యాలిక్యులేట్ చేస్తాను, C square ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి నేను బోర్డు మీద రైట్ చేసిన తర్వాత అప్పుడు మీరు చూద్దరు కానీ అప్పుడు మీరు కాపీ చేసుకుంటాను, అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, నేను A square క్యాలిక్యులేట్ చేశాను, నాకు మైనస్ I వచ్చింది. నెక్స్ట్ B square, B ఇంటూ B మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేశాను, 0 ఇంటూ 0 ప్లస్ -1 ఇంటూ 1 -1 ఇలా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా సింపుల్గా చక్కగా చేయాలి ఫాస్ట్గా. చేస్తే కనుక నాకు ఈ విధంగా వచ్చింది. ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్లో మైనస్ కామన్ తీస్తే కనుక మైనస్ ఆఫ్ దిస్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I, క్యాపిటల్ I. సో B square ఈజ్ ఈక్వల్ టు మైనస్ I. అదేవిధంగా C square, C ఇంటూ C మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేసాను, వీ గెట్ I square 0 0 I square. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ I square? I square is equal to, ఇక్కడ రాయాలి, I square is equal to -1. దిస్ ఈజ్ ఇమేజినరీ వాల్యూ. I is equal to రూట్ -1 నుంచి వస్తుంది. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో C square వాల్యూ ఎంత వచ్చింది? ఇది మైనస్ I. వాట్ ఈజ్ అవర్ కంక్లూజన్? A square is equal to B square is equal to C square is equal to -I. Hence it is proved. ఫస్ట్ బిట్ ఈజ్ ఓవర్. ఓకే, ఈ విధంగా మనం ఒక మ్యాట్రిసెస్లో వాళ్ళు డిఫైన్ చేసినప్పుడు ఏ మ్యాట్రిసెస్ నేను డిఫైన్ చేయండి, వాడు ఏం ప్రూవ్ చేయమంటాడు చూసుకోండి. A square ఏని A తోటి మల్టిప్లై చేయాలి, B square బీని మల్టిప్లై చేయాలి, C square Cని మల్టిప్లై చేయాలి, -Iకి ఈక్వల్ చేయమంటున్నాడు. అదేవిధంగా మనకి -I. సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో బిట్ A ఈజ్ ఓవర్. నెక్స్ట్ వాట్ ఈస్ బిట్ B? AB క్యాలిక్యులేట్ చేయండి అండ్ Aని Bతో మల్టిప్లై చేద్దాం, అలాగే Bని Aతో మల్టిప్లై చేద్దాం. అదంతా కూడా ఈ స్టేట్మెంట్కి సరిపోతుందో లేదు చూద్దాం. AB ఈజ్ ఈక్వల్ టు -C అవ్వాలి, -B ఈజ్ ఈక్వల్ టు -C అవ్వాలి, లేదా AB ఈజ్ ఈక్వల్ టు -B అవ్వాలి. ఎలా జరిగినా పర్లేదు. సో ఫస్ట్ నౌ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది AB. నా దగ్గర A మ్యాట్రిక్స్ ఉంది, B మ్యాట్రిక్స్ ఉంది. AB ప్రొడక్ట్ AB I ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 0 ప్లస్ 0. నెక్స్ట్ I ఇంటూ -1 -I 0 ఇంటూ 0 ప్లస్ 0. ఇలాగ మనం ఏ మ్యాట్రిక్స్ని B మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం తెలుసు కదా. రో సెలెక్ట్ చేస్తాం, కాలంతో మల్టిప్లై చేయడం, రో సెలెక్ట్ చేసుకోవడం, కాలంతో మల్టిప్లై చేయడం. రో 1 ఇంటూ కాలం 1, రో 1 ఇంటూ కాలం 2, రో 2 ఇంటూ కాలం 1, రో 2 ఇంటూ కాలం 3. మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే నాకు 0 -I 0. ఓకే, ఎంటైర్ దిస్ మ్యాట్రిక్స్లో మైనస్ కామన్ తీసాను. ఓకే, 0 I 0. వాట్ ఈస్ ది వాల్యూ? దిస్ వాల్యూ C. సో -C. ద ప్రొడక్ట్ AB ఈజ్ ఈక్వల్ టు -C. సో AB ఈజ్ ఈక్వల్ టు -C అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ BA క్యాలిక్యులేట్ చేద్దాం. నో హ్యావ్ టు క్యాలిక్యులేట్ BA ఈజ్ ఈక్వల్ టు B మ్యాట్రిక్స్ ఇంటూ A మ్యాట్రిక్స్. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. సో సింప్లిఫై చేస్తే కనుక 0 I 0 వచ్చింది. సో వీడు -BA క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి నేను త్రూఅవుట్ మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తాను. సో మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ మైనస్, వీ గెట్ -BA ఈజ్ ఈక్వల్ టు -0 I 0. వాట్ ఈస్ దిస్ మ్యాట్రిక్స్? దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై C. సో ఫ్రంట్లో మైనస్ ఉంది కాబట్టి -C. వాట్ ది వాల్యూ ఆఫ్ -BA? -C. హెన్స్ ది స్టేట్మెంట్ ఈజ్ ప్రూవ్. AB క్యాలిక్యులేట్ చేసాను, -C వచ్చింది. -BA క్యాలిక్యులేట్ చేసాను, -C వచ్చింది. హెన్స్ AB ఈజ్ ఈక్వల్ టు -BA ఈజ్ ఈక్వల్ టు -C. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అంటే A బిట్ అండ్ B బిట్స్ ఆర్ ప్రూవ్డ్. ఓకే, వాడు ఇచ్చినటువంటి మ్యాట్రిసెస్ ప్రకారం ABC మ్యాట్రిసెస్ని వాడు ఏవైతే ప్రూవ్ చేయమన్నాడో అవి మనం ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 12 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 13. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13. వాట్ ఈస్ 13? ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2 4 -1 K and A square is equal to 0, then find the value of K. అంటే మనకి చక్కగా ఒక కండిషన్ ఇచ్చాడు. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు? A స్క్వేర్ని 0కి ఈక్వల్ చేశాడు. 0 మీన్స్ 0 మ్యాట్రిక్స్. మనం సింపుల్గా 0 0 0 అంటామంటే 0 అంటే నాట్ ఏ రియల్ నెంబర్, 0 ఈజ్ నాట్ ఏ నెంబర్, 0 ఈజ్ ఏ 0 మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవుతుంది తప్ప ఒక నెంబర్కి ఈక్వల్ అవ్వదు. ఓకే, సో A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ది సొల్యూషన్? ద సొల్యూషన్ ఈజ్, what is given? A square is equal to 0. A square means A into A is equal to 0. Write A 2 4 -1 K into 2 4 -1 K is equal to 0 matrix means 0 0 0 0. 0 matrix, by the definition of 0 matrix, all elements are zeros in the, all elements are zeros
and that means all entries are zeros in the matrix. That matrix is called zero matrix. So A into A. So multiplying these two, 2 into 2, 4. Next plus 4 into minus 1, minus 4. Next 2 into 4, 8 plus 4 into k, 4k. Next first row, first column complete అయిపోయింది. 2, 4 minus 4, 2, 4, 8 plus 4k. Next second row, first column minus 1 into 2, minus 2 minus k into minus 1, minus k. Okay. Next minus 1 into 4, minus 4 plus k into k, k square. So multiplying these two we get 4 minus 4, 8 plus 4k, minus 2 minus k, minus 4 plus k square. ఎలా మల్టిప్లై చేసాం? రో 1 కాలమ్ 1 ఇది వచ్చింది మనకి. రో 1 కాలమ్ 2 ఈ ఎంట్రీ వచ్చింది. రో 2 కాలమ్ 1 ఈ ఎంట్రీ. రో 2 కాలమ్ 2 దిస్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ 0 0 0 0. So these matrices are equal according to the condition of equality of matrices. Okay, corresponding elements are equal. I want k. By simplification this matrix we get 0, 8 plus 4k, minus 2 minus k, minus 4 plus k square. Okay, that equal to null matrix 0 0 0 0. These two matrices are equal. That means corresponding elements are equal. That equal to 8 plus 4k is equal to 0. Therefore 8 plus 4k is equal to 0. 4k is equal to minus 8. K is equal to minus 8 by 4. That equal to k is equal to minus 2. K value find out చేసాం. Problem is over. అంటే వాడు ఏ ఇచ్చాడు, ఒక కండిషన్ ఇచ్చాడు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అందులో అన్నోన్ వాల్యూ ఉంది k. ఆ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ స్క్వేర్ మల్టిప్లై చేస్తే వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్. దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. దీస్ టూ ఆర్ ఈక్వల్ మ్యాట్రిసెస్. అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఏదో ఒక ఎలిమెంట్ మీరు ఈక్వల్ చేయండి. దీన్ని ఈక్వల్ చేశారనుకోండి k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. దీన్ని ఈక్వల్ చేశారనుకోండి మైనస్ 2 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. దీన్ని ఈక్వల్ చేశారనుకోండి మైనస్ 4 ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఏ కేసులో అయినా సరే మన k వాల్యూ మైనస్ 2 వచ్చింది. సో ప్రాబ్లం నెంబర్ 13 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ ప్రాబ్లం నెంబర్ 14. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14. వాట్ ఈజ్ 14? ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒక మ్యాట్రిక్స్కి వాడు పేరు పెట్టాడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ మీన్స్ ఎఫ్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్. సో క్యాపిటల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేస్తాం మ్యాట్రిసెస్ అన్నింటిని కూడా. క్యాపిటల్ ఎఫ్ అని పెట్టాడు. దట్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ది వేరియబుల్స్ ఎక్స్ వేరియబుల్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ 0, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ 0, 0 0 1. దెన్ షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. అంటే మీకు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్స్లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ని ఇచ్చాడు మీకు. వాడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ వేరియబుల్స్లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్, ఎఫ్ ఆఫ్ వై వై వేరియబుల్స్లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై వేరియబుల్స్లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేయమంటున్నాడు. అంటే మనం ఏం చేద్దామంటే కనుక ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్. ఓకే, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ వై? Replace x is equal to y. f of y is equal to cos y minus sin y 0, sin y cos y 0, 0 0 1. This is f of y. To prove that f of x plus y, అంటే మనకి ఏం రావాలంటే కనుక మనం ఏం ప్రూవ్ చేయాలంటే కనుక cos of x plus y minus of sin of x plus y 0, sin of x plus y cos of x plus y 0 0 0 1 అని ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కనుక నౌ హ్యావ్ టు క్యాలిక్యులేట్ f of x into f of y. f of x means f of x into solution. What is the solution? f of x into f of y is equal to, so cos x minus sin x 0, sin x cos x 0 0 0 1. This is f of x. Okay, f of x means this one. What is f of y? Replace x by y. x thesis y right way. f of y ante, so that equal to cos y minus sin y 0, sin y cos y 0 0 0 1. This is f of y. Multiplying these two అంటే 3/3 మ్యాట్రిసెస్ని మనం ఎలా మల్టిప్లై తెలుసు కదా. సో సెలెక్ట్ r1 ఇంటూ కాలమ్ 1, r2 కాలమ్ 2, r1 కాలమ్ 1, r1 కాలమ్ 2, r1 కాలమ్ 3. అలాగే r2 కాలమ్ 1, r2 కాలమ్ 2, r2 కాలమ్ 3, r3 కాలమ్ 1,
R3 కాలం 2 R3 కాలం 3 ఇలా మల్టిప్లై చేసుకుని వెళ్తే కనుక మనకి ఏమొస్తుందో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మల్టిప్లై చేస్తున్నాను. ఒక ఎంట్రీ ఫస్ట్ 3 ఎంట్రీస్ నేను మల్టిప్లై చేస్తున్నాను చూడండి. దట్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, దట్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. నెక్స్ట్ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఓకే, నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ఒక ఎంట్రీ. అంటే ఈ రో 1ని కాలం 1తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చినటువంటి ఎంట్రీ ఇది. నెక్స్ట్ ఈ రో 1ని కాలం 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. అంటే కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ వై, అంటే మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై ప్లస్ ఇది ఇంటూ ఇది. నెక్స్ట్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఇది, అంటే మైనస్ దట్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై. నెక్స్ట్ 0. ఓకే, అర్థమైంది కదా. ఇది ఇంటూ ఇది కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ వై. నెక్స్ట్ ప్లస్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా. మరి ఇది ఇంటూ ఇది చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై. తర్వాత 0 ఇంటూ 0 0. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ రో 1 ఇంటూ కాలం 3 కాస్ ఎక్స్ ఇంటూ 0 0 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 దట్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ప్లస్ 0. అంటే ఒక రోని 3 కాలమ్స్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 3 ఎంట్రీస్ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ రో 2 తీసుకుని ఈ 3 కాలమ్స్ని మల్టిప్లై చేద్దాం. అలాగే రో 3 తీసుకుని ఈ 3 కాలమ్స్ని మల్టిప్లై చేద్దాం. మనకి ఒక న్యూ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని బట్టి కంక్లూజన్ చెప్పొచ్చు మనం. ఓకే, ఆ మల్టిప్లికేషన్ అంతా కూడా ఇక్కడ నేను చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ వైని మల్టిప్లై చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాయాలి, ఎఫ్ ఆఫ్ వై అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయాలి. ఈ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేశాను నేను ఇక్కడిని. సో ఎలా చేయాలో మీకు తెలుసు ప్రాసెస్. మల్టిప్లై చేస్తే ఇది ఈ విధంగా వచ్చిందన్నమాట. ఓకే, దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఏం లేదు. ఇక్కడ చూడండి మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై మైనస్ సైన్ ఎక్స్ కాస్ వై. టేక్ కామన్ మైనస్, మైనస్ కామన్ తీసి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ముందు రాయండి. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కామన్ తీసాను. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ముందు రాసి తర్వాత ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ముందు రాయండి. ఎందుకంటే ట్రిగనామెట్రీలో మనకి 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి ఇన్ కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది మనకి ట్రిగనామెట్రీలో, దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఫార్ములాస్ ఏంటి? సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ బి ఇలా ఉన్నాయి. అయితే అందులో 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ 2 ఫార్ములాస్ మనం కరస్పాండెన్స్గా వచ్చే విధంగా మనం సూటబుల్గా మనం ఇక్కడ రాసుకుందాం. అందుకని ఇక్కడ మైనస్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ కాస్ వై ముందు రాసుకుని తర్వాత ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై రాసుకోండి. అలా రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది 3 జీరోస్ ప్లస్ 0 కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నో మోర్ సింప్లిఫికేషన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఫ్రంట్ రాయండి. కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై అలాగే రాసుకున్నాను. కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. మిగతా అన్ని కూడా 0s 1 కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాను. వీ అబ్జర్వ్ చేయండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి విచ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ వన్. అంటే మీరు ఫార్ములాస్ ఎప్పుడు కూడా సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కింద చదవడం కాదు. అటు నుంచి ఎల్హెచ్ఎస్ చదవాలి, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కాదు, రెండు కూడా ఉండాలి మనకి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అలాగే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మళ్ళీ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అడిగి అనుకోండి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని చెప్పాలి. ఓకే, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇదైనా ఉండాలి, ఇటు నుంచి ఇటు, రెండు కూడా మీకు బాగా గ్రిప్లో ఉండాలి అన్నమాట. ఫార్ములాస్ బాగా చదవాలి. ట్రిగనామెట్రీలో మగ్గింగ్ ఎంత భయంకరంగా వాటిని చదివితే అంత మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అయి చేయొచ్చు అన్నమాట. సో ఆ ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై, దిస్ ట్రీట్ యాజ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. ఇదంతా కూడా కాస్ ఎక్స్ ప్లస్ వై కింద రాసుకోవచ్చు. మైనస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా సైన్ ఏ ప్లస్ బి కింద రాయొచ్చు. దట్ మీన్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 0. ఇక్కడికి వచ్చేటప్పటికి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. హియర్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మరి ఆ ఫార్మేట్లో ఉంది కదా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి. కాబట్టి దీన్ని కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కింద రాసుకోవచ్చు, దీన్ని మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కింద రాయొచ్చు, దీన్ని కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కింద రాయొచ్చు, దీని ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కింద రాయొచ్చు అన్నమాట. అదే రాసుకున్నాను నేను బై యూజింగ్ దీస్ ఫార్ములాస్ అన్నమాట. సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 0, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 0 0 0 1. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని ట్రీట్ చేసాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. మనకి ఎంటైర్ మ్యాట్రిక్స్ ఎందులో ఉంది చూడండి, కాస్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై.
మైనస్ సైన్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 0. కరస్పాండెన్స్కి సరిపోయింది. ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ ఉంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై వేరియబుల్స్ వచ్చింది. సో దిస్ ఎంటైర్ మ్యాట్రిక్స్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎఫ్ అంటే ఈ ఫంక్షన్స్ సూటబుల్గా ఉండాలి, అన్ని అవే ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. హెన్స్ ది స్టేట్మెంట్ ఈజ్ ప్రూవ్డ్. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు చూసుకుని ఆ వేరియబుల్స్ చేంజ్ చేసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై అని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటే ఇస్తాడు, రేపు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటాడు, జెడ్లోకి మార్చుకోవాలి, ఇది ఎక్స్ తీసేసి జెడ్ పెట్టుకోవాలి ఇక్కడ. అలాగే ఫంక్షన్ ఏంటో చెప్తాడు, ఆ వేరియబుల్స్ ఒకటి చెప్పాడు అనుకోండి, రిమైనింగ్ ఫంక్షన్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ జెడ్, ఎఫ్ ఆఫ్ పి, ఏదైనా సరే మనం. ఓకే, సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ 14th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. Okay, next I am going to explaining problem number 15. Okay, the next problem is 15. If A is given of order 3 by 3, that means square matrix, then show that A is idempotent matrix. In earlier classes already introduction lo types of matrices మీకు చెప్పాను, 23 types of matrices చెప్పినట్టు గుర్తు నాకు. ఓకే, ఆ 23 types of matrices లో one of the matrix idempotent matrix. What is meant by idempotent matrix? A square matrix A is said to be idempotent matrix if A square is equal to A. అంటే ఏని ఏ తోటే మల్టిప్లై చేస్తే కనుక మనకి మళ్ళీ ఏ వచ్చింది అనుకోండి, దట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు ఇందులో మనం చేయవలసింది ఏంటి, ఏ ఈజ్ గివెన్ టు ఫైండ్ ఏ స్క్వేర్ వీ గెట్ ఇట్ సెల్ఫ్. అంటే మనకి ఏని ఏ తోటే మల్టిప్లై చేసినప్పుడు ఆ ఏ స్క్వేర్ వాల్యూ కూడా మళ్ళీ మనకి అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ విధంగా వచ్చింది అనుకోండి, దిస్ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నో హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఏ స్క్వేర్, దట్ మీన్స్ ఏ ఇంటూ ఏ. దీంతో మల్టిప్లై చేద్దాం, చూద్దాం. క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా నేను బోర్డు మీద చేస్తాను, చూసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ మ్యాట్రిక్స్ ప్రకారం మనకి డెఫినేషన్ ప్రూవ్ చేయమంటాడు. చూడండి, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 3 by 3 ఆర్డర్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమైనా ప్రూవ్ చేయమన్నాడు, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ తెలియాలి, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే. అలాగే నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్, అలాగే ఇన్వాలటరీ మ్యాట్రిక్స్, అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇలా అన్ని డెఫినేషన్స్ మీద ప్రాబ్లమ్స్ అడగడానికి కూడా ఉంటుంది. అందుని వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇది చెప్పగల కారణం అన్నమాట. ఓకే, సో ఏ ఇచ్చాడు, బై ది డెఫినేషన్ ఆఫ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ జరిగితే కనుక దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. నేను ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేశాను, ఏ ఇంటూ ఏ, ఈ మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేశాను, చేస్తే 2 × 2 4 +2 -4. అలాగా మీకు మల్టిప్లికేషన్ అలవాటు అయిపోవాలి స్పీడ్గా. రో 1 × కాలమ్ 1 ఫాస్ట్గా మల్టిప్లై చేయాలి. 2 × 2 4 +2 -4, నెక్స్ట్ -4 -6 +8. అలా ఆ ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్తే కనుక తప్పులు లేకుండా మనకి చక్కగా ఫాస్ట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎంత స్పీడ్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, తప్పులు లేకుండా చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. నీకు ప్రాక్టీస్ పెరిగినప్పుడు ఫాస్ట్నెస్ పెరుగుతుంది అనమాట. అంతేగాని 1-2 ప్రాబ్లమ్ చేసేసి ఫాస్ట్గా చేయాలంటే అన్ని తప్పులు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇదంతా చేస్తే కనుక వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్. చూడండి, అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ఏ. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. బై ద డెఫినేషన్ ఆఫ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ సాటిస్ఫై అవుతుంది. అందుకని మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఎటువంటి మ్యాట్రిక్స్ అంటే కనుక ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 15 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఫర్ ప్రాబ్లమ్ నెంబర్ 16. ప్రాబ్లమ్ నెంబర్ 16. What is given? I is equal to identity matrix 1 0 0 1 and another matrix E is equal to 0 1 0 0. Then show that AI plus BE whole cube is equal to A cube I plus 3A square B into E అని ప్రూవ్ చేయాలి. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్లో LHSలో ఏమున్నాయి, RHSలో ఏమున్నాయి మీరు క్యాలిక్యులేట్ చేయాలి. LHSలో ఏమున్నాయంటే కనుక ఏ ఈజ్ ఏ స్కేలర్, I ఈజ్ ఏ 2 by 2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1 వాడు ఇచ్చాడు, ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. నెక్స్ట్ B ఈజ్ ఏ స్కేలర్, వాడు ఒకటి చెప్తాడు చెప్పకపోతాడు. స్మాల్ లెటర్స్ అన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా మ్యాట్రిసెస్. మన స్టార్టింగ్లో చెప్పుకున్న మ్యాట్రిసెస్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తారు. అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేస్తారు అనమాట. సో స్కేలార్ ఇంటూ ఈ మ్యాట్రిక్స్ దట్ ఎక్స్ప్రెషన్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు A cube into A cube is again scalar into identity matrix plus 3A square B is also a scalar. 3 scalar, A square scalar, B scalar, totally 3A square B is a scalar into E matrix. అది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ now calculate
ఏఐ. వాట్ ఈజ్ ఏఐ? ఓకే, సొల్యూషన్ ఫస్ట్ రెడీ. ఏం తయారు చేసుకోవాలి? ఏఐ దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ వాట్ ఈజ్ ఐ? 1001 దట్ ఈక్వల్ టు A0 సో ఏఐ మ్యాట్రిక్స్ తయారైంది. అంటే దట్ ఈస్ స్కేలార్ మల్టిప్లికేషన్ చేయవలసి వచ్చింది అన్నమాట. ఇక్కడ మనం ఏ అనేది స్కేలార్, ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏఐ క్యాలిక్యులేట్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ బిఈ. వాట్ ఈస్ బిఈ? బిఈ ఈజ్ ఈక్వల్ టు బి. బి ఈజ్ ఏ స్కేలార్. వాట్ ఈజ్ ఈ? 0 1 0 0 మల్టిప్లయింగ్ విత్ బి 0 B 0 0. ఓకే ఓకే, అంటే మనకి ఏఐ మ్యాట్రిక్స్ తయారైంది, బిఈ మ్యాట్రిక్స్ తయారైంది. అంటే ఈ రెండు కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఏ అనే స్కేలార్ పెట్టి మల్టిప్లై చేసాం, ఈ అనే మ్యాట్రిక్స్ని బి అనే స్కేలార్ పెట్టి మల్టిప్లై చేసాం. ఆ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. దట్ మీన్స్ ఏఐ ప్లస్ బిఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఏఐ? A0 0 A ప్లస్ వాట్ ఈజ్ బిఈ? దట్ ఈక్వల్ టు 0 B 0 0. Adding these two, so sizes are equal. That means order is same. Corresponding elements are added. That equal to A plus 0 A, 0 plus B B, 0 plus 0 0, A plus 0 A. So we get the matrix AI plus BE. Okay, now cubing అంటే 3 times క్రియేట్ చేయమంటున్నాడు. ఈ వాల్యూని 3 times క్రియేట్ చేద్దాం. అంటే దట్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. దిస్ ఎక్స్ప్రెషన్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ ఈ మ్యాట్రిక్స్ని 3 times క్రియేట్ చేయమంటున్నాడు. దట్ ఈక్వల్ టు AB0A హోల్ క్యూబ్. అంటే దీన్ని 3 times క్రియేట్ చేయడం అంటే ఈ మ్యాట్రిక్స్ని 3 times అంటే మల్టిప్లై చేయడం అన్నమాట. అంటే మన దీని అర్థం ఏంటి? AB0A హోల్ క్యూబ్ అంటే దట్ ఈక్వల్ టు AB0A ఇంటూ AB0A ఇంటూ AB0A. అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం, దాన్ని వచ్చిందని దీంతో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే కనుక మనకి ఆర్హెచ్ఎస్లో ఏవైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ ప్రూవ్ చేయవలసింది మనకు రావాలన్నమాట. ఓకే, సో నేను ఇది మల్టిప్లై చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే ఓకే, వాడు అడిగినటువంటి ప్రూవ్ చేయవలసిన దాంట్లో 1 by 1 మనం తయారు చేసుకున్నాం. ఏఐ బిఈ, ఏఐ ప్లస్ బిఈ, ఏఐ ప్లస్ బిఈ సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. దీన్ని క్యూబింగ్ చేయమన్నాడు. క్యూబింగ్ చేస్తే కనుక మనకి AB0A హోల్ క్యూబ్ అంటే 3 times రాసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేశాను. A ఇంటూ A స్క్వేర్ ప్లస్ 0, AB ప్లస్ AB. సో ఇది నెక్స్ట్ 0 ప్లస్ 0 0, A ఇంటూ A స్క్వేర్. సింప్లిఫై చేస్తే A స్క్వేర్ 2AB 0 A స్క్వేర్. మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. దీంతో మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ దిస్ వన్ A స్క్వేర్ ఇంటూ A క్యూబ్ ప్లస్ 0, A స్క్వేర్ ఇంటూ B A స్క్వేర్ B ప్లస్ 2A స్క్వేర్ B. సో అలాగే 0 ఇంటూ ఇది 0 0 అయిపోయింది. 0 ఇంటూ B 0, A స్క్వేర్ ఇంటూ A క్యూబ్. సో టోటల్గా దీని అంతటిని సింప్లిఫై చేస్తే ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్. నేను ఏం క్యాలిక్యులేట్ చేశాను ఇప్పుడు? ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేశాను. అంటే ఇదంతా కూడా ఎల్హెచ్ఎస్ కదా, ఈ ఎల్హెచ్ఎస్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే కనుక A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆర్హెచ్ఎస్ తీసుకుంటాను. వాట్ ఈజ్ ఆర్హెచ్ఎస్? A క్యూబ్ I ప్లస్ 3A స్క్వేర్ B ఇంటూ ఈ ఆర్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాను. ఇది A క్యూబ్ స్కేలార్, ఇది I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 ప్లస్ 3A స్క్వేర్ B స్కేలార్, ఈ అంటే గివెన్ మ్యాట్రిక్స్ 0 1 0 0. సో A క్యూబ్ పెట్టి స్కేలార్ మల్టిప్లికేషన్ చేశాను ఇక్కడ. అంటే A క్యూబ్ 0 0 A క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ Bని దీన్ని స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇవి 3 zeros అయిపోతే ఇది ఒక్క చోటనే మిగులుతుంది. 0 3A స్క్వేర్ B 0 0. ఈ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే కనుక A క్యూబ్ 3A స్క్వేర్ B 0 A క్యూబ్. ఎల్హెచ్ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను, ఇది ఇంత వచ్చింది. ఆర్హెచ్ఎస్ కూడా క్యాలిక్యులేట్ చేశాను, ఇది ఇంత వచ్చింది. బోత్ ఆర్ సేమ్. LHS is equal to RHS and it is proved. మీరు RHS క్యాలిక్యులేట్ చేయలేకుండానే దీన్ని రాసుకోవటం తెలిస్తే కనుక మీరు రాసేసుకోవచ్చు. ఎలాగంటే కనుక A క్యూబ్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ప్లస్ 3A స్క్వేర్ B ఇంటూ ఈని అలాగ మీరు కన్వీనియంట్గా రాసుకోవచ్చు. లేదా మీకు క్లారిటీగా తెలియాలంటే కనుక ఎల్హెచ్ఎస్ తీసుకుని సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి, ఆర్హెచ్ఎస్ని సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కరెక్ట్గా వస్తే కనుక హెన్స్ ఇట్ ఈస్
ప్రూవ్డ్. సో ఈ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు షో దట్ అంటే కనుక మనం స్టెప్ టు స్టెప్ ఎల్హెచ్ఎస్లో ఏముంది, ఏఐ ఉంది, బిఈ ఉంది, అది తయారు చేసి రెండింటిని యాడ్ చేసి తర్వాత 3 times రేజ్ చేయాలి. అప్పుడు ఒక వాల్యూని పక్కన పెట్టుకోలేదు. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్లో ఏముంది, ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² b ఇంటూ ఈ ఆ రెండింటిని యాడ్ చేయమన్నాడు. అప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ జస్టిఫై చేసుకోండి. యువర్ జస్టిఫికేషన్ ఈజ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అలా రాలేదనుకోండి ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. ఓకే, అటు షో దట్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా మనం ప్రూవ్ చేయాలి. సో ఈ విధంగా చేయాలన్నమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 16 ఈజ్ ఓవర్. నెక్స్ట్ గోస్ టు ప్రాబ్లం నెంబర్ 17. Okay, in this class, this 17th problem is last problem. Okay, very most important problem. Okay, that what is problem? If a is equal to cos theta sin theta minus sin theta cos theta, then show that a power n is equal to cos n theta sin n theta minus sin n theta cos n theta for all స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. అంటే ప్రతి న్యాచురల్ నెంబర్కి కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలన్నమాట. అయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇలా చేయవలసి వచ్చినప్పుడు మనకి ఏ ఇచ్చాడు, a², a³, a⁴, a⁴, గో ఆన్ లైక్ దిస్ a⁴n క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మరి ఇది పాసిబిలిటీ అవుతుందంటే కనుక a⁴n ఇది ప్రూవ్ చేయాలి. అంటే ఇలాంటిది ఒక స్టేట్మెంట్ ఇది. అంటే ఏ ఇచ్చేసి a⁴n క్యాలిక్యులేట్ చేయమంటే అది మనం మాన్యువల్గా చేయలేం. ఒక మ్యాథమెటిక్స్లో ఒక టూల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, MI. ఆ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ఇది మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఆ మ్యాథమెటికల్ ఇండక్షన్ సేస్ దట్ అది ఏం చెప్తుందంటే కనుక మ్యాథమెటికల్ ఇండక్షన్ మీకు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, దట్ స్టేట్మెంట్ ఈజ్ ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనుకోండి. n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక స్టేట్మెంట్ ట్రూ అయిందనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు kకి ట్రూ అని కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, స్టేట్మెంట్లో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సాటిస్ఫై అయిందనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు kకి కన్సిడరేషన్ చేసుకోవాలి. చేసుకుని మీరేం ప్రూవ్ చేయాలంటే కనుక n ఈజ్ ఈక్వల్ టు k+1కి ఎంటైర్ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి. అలా ట్రూ అయితే కనుక ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్కి మనకి ఇచ్చినటువంటి గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. అప్పుడు మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ట్రూ అయినట్టు. అప్పుడు మనం హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అని రాయొచ్చు. ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ యొక్క ఒక అప్లికేషన్ అనమాట ఇది. అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మీకు చెప్తున్నాను అనమాట. అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఒక స్టేట్మెంట్, ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ కానీ లేదా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా కానీ అది n టర్మ్స్లో ఉన్నప్పుడు ప్రూవ్ చేయాలంటే కనుక బై యూజింగ్ దిస్ టూల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టూల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, మనకి కరెంట్ పాస్ అవుతుందో లేదో చెక్ చేయడానికి టెస్ట్ ఎలా పెడతాం, అలాగే ది గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ ఇండక్షన్ ద్వారా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. 3 పాయింట్లు ఫాలో అవ్వాలి. స్టెప్ 1, n ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. లెట్ us కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. కన్సిడర్ చేసుకోవాలి. ఎస్, కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ నౌ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k+1. అంటే n ఈజ్ ఈక్వల్ టు k+1కి ట్రూ అయ్యిందా, అయితే కనుక హెన్స్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. అలా ప్రూవ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎలా చేస్తామంటే కనుక మనం ఫస్ట్ ఇప్పుడు వాట్ ఈస్ గివెన్ a ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. టు ప్రూవ్ దట్ a⁴n ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, ఫస్ట్ గివెన్ a⁴n ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకోండి, టేక్ దిస్ వన్, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1. a⁴1 ఈజ్ ఈక్వల్ టు n ఉన్న చోట 1 రాసుకోవాలి. a⁴1 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. బట్ హియర్ సరిపోయింది కదా, n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే వాడు ఇచ్చినటువంటి గివెన్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 ది గివెన్ n ఈజ్ ఈక్వల్ టు 1కి స్టేట్మెంట్ ట్రూ అయిపోయింది. ఎప్పుడైతే ట్రూ అయిందో kకి ట్రూ అనుకోండి. అది ఇక్కడ నేను చేస్తాను, స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే స్టేట్మెంట్ తీసుకున్నాను a⁴n. ఓకే, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను. వీ గెట్ a⁴1 ఈజ్ ఈక్వల్ టు n ఉన్న చోట 1 రాయాలి. కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. అంటే a ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చినటువంటిది వచ్చింది కదా, వాడు ఏమి ఇచ్చాడు మనకి, ఇదే ఇచ్చాడు కదా. సో వీ గెట్ దిస్ 1. అంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. 1కి ట్రూ అయిందంటే కనుక మీరు n ఈజ్ ఈక్వల్ టు kకి ట్రూ అని కన్సిడర్ చేసుకోవాలి. లెట్ us కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. అంటే n ప్లేస్లో k రాయాలి. అంటే a⁴k ఈజ్ ఈక్వల్ టు కాస్ k థీటా. n తీసేసి k అంటే సమ్ నెంబర్ అన్నమాట, 1 కాంది 2 3 4 5 ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, సమ్ k అనుకుంటామన్నమాట. a⁴k ఈజ్ ఈక్వల్ టు కాస్ k థీటా సైన్ k థీటా మైనస్ సైన్ k థీటా కాస్ k థీటా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక 1కి ట్రూ అయింది కాబట్టి kకి ట్రూ అని కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు k+1కి స్టేట్మెంట్ ట్రూ అని మీరు ప్రూవ్ చేయాలి. అంటే మనం ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఏం చేయాలి, ఇది a⁴k+1 మ్యాట్రిక్స్ మనకు రావాలి. అంటే బోత్ సైడ్స్ కూడా a పెట్టి మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ a, దట్ ఈక్వల్ టు a⁴k ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు కాస్ k థీటా
sin k theta minus sin k theta cos k theta ఇంటూ ఏ పవర్ కేని ఎంత పెట్టి మల్టిప్లై చేసాం, ఏ పెట్టి మల్టిప్లై చేసాం. వీ గెట్ ఏ పవర్ k ప్లస్ 1 వచ్చింది. k ప్లస్ 1 వచ్చిన తర్వాత రిజల్ట్ ఈ మ్యాట్రిక్స్లో కూడా సేమ్ అదే మనకు రావాలన్నమాట. అంటే ఇక్కడ k ప్లేస్లో ఏం రావాలి, k ప్లస్ 1 రావాలి. అలా వస్తే కనుక స్టేట్మెంట్ ట్రూ అయిపోయినట్టే. అంటే ఇంటూ దీన్ని ఇక్కడ ఏ రాయాలి. ఏ అంటే ఎంత మనకి కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే కనుక ఎంత రావాలి మనకి, ఏ పవర్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లైయింగ్ దీస్ టూ వీ గెట్. మీకు స్టేట్మెంట్ ఎలా ఉందో చూడండి, కేలో ఉంది కదా, k ప్లస్లో k ప్లస్ 1 రావాలి. ఎప్పుడైతే k ప్లస్లో అన్నిటిలో కూడా k ఉన్న చోట k ప్లస్ 1 k ప్లస్ 1 k ప్లస్ 1 k ప్లస్ 1 అని వచ్చిందనుకోండి, ఇక్కడ మీకు the given statement is true for n is equal to 1, n is equal to k and also n is equal to k plus 1. By the mathematical induction says that the given statement is true for n is equal to for all natural numbers. Both sides కూడా నేను a పెట్టి మల్టిప్లై చేశాను. ఏ పవర్ k ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ని ఏ పెట్టి మ్యాట్రిక్స్ పెట్టి మల్టిప్లై చేశాను. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. ఏ పవర్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయడం మీకు ఆల్రెడీ తెలుసు మల్టిప్లికేషన్ ఎలా చేయాలో. సో కాస్ కే థీటా ఇంటూ కాస్ కే థీటా మైనస్, ఎందుకు మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ఇంటూ ఇది, సో అందుకు మైనస్ వచ్చింది. అలాగే మల్టిప్లై చేస్తే కనుక ఇవన్నీ కూడా ఇందాక మీకు చెప్పినటువంటి ఫార్ములాస్లోకి సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలోకి చేంజ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇది కాస్ థీటా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ జైన్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అందుకని దీన్ని కాస్ కే థీటా ప్లస్ థీటా కింద రాసుకున్నాను. ఇదంతా కూడా మళ్ళీ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇదంతా కూడా మైనస్ కామన్ తీస్తే కానీ ఇదంతా కూడా మైనస్ కామన్ తీస్తే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఇది సైన్ ఏ ప్లస్ బి, ఎదురు మైనస్ ఉంటుంది. ఇదంతా కూడా మళ్ళీ ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఈ టోటల్గా ఇందులో థీటా కామన్గా ఉంది కాబట్టి కాస్ ఆఫ్ కే ప్లస్ 1 థీటా సైన్ ఆఫ్ కే ప్లస్ 1 థీటా మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ కే ప్లస్ 1 థీటా కాస్ ఆఫ్ కే ప్లస్ 1 థీటా. చూడండి, మనం n ఈజ్ ఈక్వల్ టు 1కి ట్రూ అని స్టార్ట్ చేసాం, అది ట్రూ అయిపోయింది. కన్సిడర్ చేస్తున్నాను n ఈజ్ ఈక్వల్ టు k అని, అది కూడా ట్రూ. ఓకే, అంటే థీటా ప్లేస్లో n ప్లేస్లో k పెట్టాం. అయితే మీరు ఏం చేయాలంటే కనుక k ప్లస్ 1 కూడా ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు LHS ప్రూవ్ అయిపోతుంది, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనకి k ఉన్న చోట k ప్లస్ 1 రప్పిస్తే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏం చెప్తుందంటే కనుక n ఈజ్ ఈక్వల్ టు 1కి ట్రూ అయ్యి n ఈజ్ ఈక్వల్ టు kకి ట్రూ అయితే n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 కూడా నువ్వు ట్రూ అని ప్రూవ్ చేయగలిగితే ఎంటైర్ స్టేట్మెంట్ ట్రూ అవుతుందన్నమాట. సో బై ది మ్యాథమెటికల్ ఇండక్షన్ ద గివెన్ స్టేట్మెంట్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లో మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే ఇది ట్రూ అవుతుందన్నమాట. అంటే మనకు సపోజ్ ఏ క్యూబ్ కావాలనుకోండి, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 థీటా సైన్ 3 థీటా మైనస్ సైన్ 3 థీటా కాస్ 3 థీటా, అంటే ఎన్నో చోట 3 రాసుకోవచ్చు. వెరీ సింపుల్ అన్నమాట. ఓకే, ఇలాంటి ఏమైనా మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ పవర్ 5 కానీ ఏ పవర్ 4 కానీ క్యాలిక్యులేట్ చేయడం వన్ ఆఫ్ ది షార్ట్ కట్ మెథడ్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి చేయాలి మాత్రం. మ్యాథమెటికల్ ఇండక్షన్ వితౌట్ యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ తోటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేయలేం. కంపల్సరీగా మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేయాలి. So in this class total 16 problems completed. Next, tomorrow onwards, new concept, transpose of a matrix, very most important. ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఆ కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద ప్రాబ్లమ్ చేసి ఆ కాన్సెప్ట్ని కంప్లీట్ చేద్దాం. ఇలాగ ఒక్కొక్క క్లాస్లో కాన్సెప్ట్స్ కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చే టాపిక్స్ అన్నీ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడతోటి టోటల్గా 17 ప్రాబ్లమ్స్ ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్ అన్నమాట చేసాం, చాలా ఎనఫ్. ఇంకా మీకు అసైన్మెంట్లు ఇస్తాను, అవన్నీ కూడా మీరు చేసుకుని ప్రాక్టీస్ బాగా చేద్దరు కానీ. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.